సాధారణంగా సీతారామ కళ్యాణం అని, శ్రీనివాస కళ్యాణం అని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటాం. అయితే మిగతా కళ్యాణోత్సవాలతో పోలిస్తే గోదారంగనాథుల కళ్యాణానికి ఒక విశేషం ఉంది. అన్ని కళ్యాణోత్సవాలలో స్వామికి వైభవం ఉంటే గోదారంగనాథుల కళ్యాణంలో మాత్రం వైభవం అంతా అమ్మ గోదాదేవికే. ఎందుకో తెలుసా? గోదాదేవి అద్భుతమైన తిరుప్పావి వ్రతాన్ని ఆచరించి ఆ ఆచరించిన దాన్ని మనమంతా ఆచరించేట్టుగా చేసింది. అందుకే ఆండాళ్ తనియన్లో చెప్పినట్టు పాడి అరుల వల్ల పల్వలయాయ్, తాను ఆచరించిన దాన్ని కలకాలం ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది ఆండాళమ్మ. అది గోదాదేవి గొప్పతనం. ఇదివరకు ఇలాంటి వ్రతాన్ని గోపికలు చేసి శ్రీకృష్ణుని అనుభవాన్ని పొంది ఊరుకున్నారు, కానీ వారు తర్వాత వారికి ఏమీ అందించలేదు. కానీ గోదాదేవి ఒక్కో పాటలో మనం ఏం తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆచరించాలో చెప్పింది. సీతమ్మ కానీ పద్మావతి అమ్మవారు కానీ భగవంతుణ్ణి తమ వంటి మానుష రూపంలో, కదిలే రూపంలోనే వివాహమాడారు. కానీ గోదాదేవి మానవకన్యగా ఉంటూ విగ్రహ స్వరూపుడైన రంగనాథుణ్ణి వివాహమాడింది. తన ఆచరణతో విగ్రహ స్వరూపుడైన భగవంతుణ్ణి కదిలేట్టు చేసింది. అది మరో ప్రత్యేకత. మన ఎదురుగుండా కనిపించే విగ్రహాన్ని అది దైవమని విశ్వసించి మనం చెప్పినట్లుగా, మనం పిలిచినట్లుగా అది కదలగలుగుతుంది, పలకగలుగుతుంది అనే విశ్వాసాన్ని ఆండాళ్ తల్లి నిరూపించి చూపించింది. అందుకే ఎక్కడో విలిపుత్తూరులో ఆండాలుంటే శ్రీరంగంలో ఉన్న స్వామి స్పందించి అర్చకులని, రాజుని, అమ్మని తీసుకురమ్మని ప్రేరేపించి రప్పించుకున్నాడు. ఆండాలమ్మ రామచంద్రుని ఇలవేల్పు అయిన శ్రీరంగనాథుని వివాహమాడటంతో సీతారాములకే ఇలవేల్పు అయింది. సీతారాములకి తరువాత కాలంలో అవతరించిన వారికి ఇలవేల్పు అవడం ఆండాలమ్మ గొప్పతనం. నీలాతుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం సృజని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்ன விதி என்ன விம்மாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு. ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், யதிராஜா திருவடிகளே சரணம், ராமானுஜா திருவடிகளே சரணம். வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் செய்யறியார் சென்று எய்ஞ்சி அங்கப்பறை கொன்ற வார்த்தை அணி புதுவை பைங்க மலர் தந்தரியர் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கே பரிசுரப்பார் 2 மால்வரை தோல் செங்கன் திருமுகத்துச் செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெற்று எம்பெருவரம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், யதிராஜா திருவடிகளே சரணம்,
రామానుజా తిరువడిగలే శరణం. ఓడలతో నిండి ఉన్న క్షీర సముద్రమును మదింపచేసి లక్ష్మీదేవిని పొంది మాధవుడైనవాడు, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైనవాడు అయిన కేశవుడికి ఆనాడు వ్రేపల్లెలో చంద్రబింబము వంటి ముఖములు కలవారు, విలక్షణమైన ఆభరణములు ధరించిన వారు అయిన గోపికలు మంగళము పాడి పరై అనే వాద్యమును లోకరక్షణ కొరకై భగవద్దాస్యమును తమ కొరకై పొందడానికి శ్రీవిల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామర పూసమాలను మెడలో ధరించి ఉండే శ్రీ భట్టనాథులు విష్ణుచిత్తుల పుత్రిక అయిన గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురములతో కూర్చిన తిరుప్పావై మాలికను ఎవరైతే క్రమము తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికలు కాత్యాయని వ్రతము చేసి శ్రీకృష్ణుని నుండి పొందిన ఫలమును, గోదాదేవి తిరుప్పావై వ్రతము ఆచరించి పొందిన ఫలమును కూడా తప్పకుండా పొందుతారు. ఈ తిరుప్పావై పాసురాలు కేవలము చదివినంత మాత్రం చేతనే పుండరీకాక్షుడు పర్వత శిఖరముల వంటి బాహువులు, శిరస్సు గలవాడు శ్రీవల్లభుడు, చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తారు. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. భగవంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో తన నామస్మరణ చేసి తనను చేరాలని పరితపించే భక్తులకు నిరీక్షణ అనే పరీక్ష తారాస్థాయికి చేరేలోగా శుభసూచకంగా వారికి ఆనందాన్ని కలిగించేందుకు ఆ కోరిక తీరినట్టుగా స్వప్నం వచ్చేలా చేస్తారట. అలాగే మన ఆండాల్ అమ్మకి వచ్చిన కలను వివరిస్తూ పాడిన వారణమాయరం పాసురం గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఈ వారణమాయరంలోని 11 పాసురాలలో కలలో తాను వీక్షించిన తన కళ్యాణ వైభవంలో ఆ శ్రీకృష్ణ భగవాన్ పెళ్లికొడుకు అలంకరణలో ప్రత్యేకమైన ఏనుగు అంబారీలో చుట్టూ 1000 ఏనుగులతో వచ్చారు. పచ్చని పందిళ్లతో తోరణాలతో అందంగా అలంకరించిన విల్లిపుత్తూరుకి వచ్చిన నా స్వామికి స్వర్ణ కళశాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు సఖి అని మొదటి పాసురంలో వివరించారు ఆండాలమ్మ. వరునికి శుభస్వాగతం పలికాక వివాహానికి ముందు నిశ్చితార్థం తంతు జరిగింది. ముందుగా మరునాడు వివాహానికి శుభముహూర్తం నిర్ణయం జరిగింది. మాధవ గోవింద అని పిలువబడే నా విపుడు ఆ శ్రీకృష్ణుడు సింహమంత హుందాగా గంభీరంగా పెళ్లి పందిరిలోకి అడుగు పెట్టారు చెల్లి అని రెండవ పాసురంలో వివరించారు మన ఆండాలమ్మ. స్వామితో వచ్చిన సకల దేవతాగణంలోని పెద్దలు నన్ను వధువుగా నిర్ణయించిన తరువాత నా స్వామికి చెల్లెలు వరస అయిన ఆ పరమేశ్వరి నాకు ఆడపడుచు స్థానంలో ఉండి పెళ్లి చీరను కట్టించి పెళ్లి కోసం అల్లిన పూలమాలను నా మెడలో ధరింపచేశారు సఖి అని మూడవ పాసురంలో వివరించారు మన ఆండాలమ్మ. 4 దిశల నుండి తెప్పించిన పవిత్ర జలాలను ప్రోక్షించి బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల మధ్య సుగంధాలు వెదజల్లే పుష్పమాలను ధరించిన స్వామికి నాకు కంకణ ధారణ చేశారు చెల్లి అని 4వ పాసురంలో వివరించారు ఆండాళ్ తల్లి. అందమైన కన్యామణులు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలతో స్వర్ణ కలశాలతో ఎదురు వచ్చి స్వాగతం పలుకుతుంటే ఉత్తర మధురాధీశుడు అయిన నా స్వామి శ్రీకృష్ణుడు తన పాదకమలాలను భూమిపై నిలిపి నడిచి వస్తుంటే అన్ని దిక్కులు దద్దరిల్లాయిస్మా అని 5వ పాసురంలో వివరిస్తారు ఆండాళ్ తల్లి. ముత్యాల పందిరిలో మంగళవాద్యాల మధ్య నా మేనత్త కొడుకు లాంటి ఆ మధుసూదనుడు నా చేయిని అందుకుని పాణిగ్రహణం చేశారే సఖి అని 6వ పాసురంలో తన సంతోషాన్ని వ్యక్తపరిచింది మన ఆ ముక్తమాల్యద. వేద పండితులు
స్వచ్ఛమైన ఉచ్చారణతో పలికే మంత్రాల మధ్య పవిత్ర హోమగుండంలో వేసిన సమితలు మండుతుండగా గజరాజులా నా స్వామి గంభీరంగా నా చేతిని పట్టుకుని ఆ హోమగుండాన్ని చుట్టి వచ్చాము చెల్లి అని 7వ పాసురంలో వివరించింది మన విష్ణుచిత్తుల తనయ. 7 జన్మలకి ఆ శ్రీకృష్ణుడే నా స్వామి కావాలి అనుకునే నన్ను తన పవిత్ర హస్తాలతో నా మనోవిభుడు నా పాదం పట్టి అమ్మికల్లుని తొక్కించారు సఖి అని 8వ పాసురంలో వివరించింది పెరియాళ్వార్ ముద్దుల పట్టి. తమిళ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టం పొరీడుదల్. లాజహోమం అనబడే ఈ తంతులో వరుడి చేయి మీదుగా వధువు చేయి ఉంచి వధువు సోదరుడు తమిళంలో పొరి అనబడే మరమరాలను అగ్నికి ఆహుతిగా సమర్పించడం. విల్లు లాంటి కంటి కొనలు కలిగి దివ్య తేజంతో వెలిగిపోతున్న నా సోదరులు అచ్యుతుడైన నా స్వామి చేతుల మీద నా చేతులను ఉంచి పవిత్ర హోమగుండంలో మరమరాలను అగ్నిదేవునికి ఆహుతి సమర్పించారు నా చెలి అని 9వ పాసురంలో వివరించింది ఆనందంలో తేలిపోతున్న మన ఆండాలమ్మ. నిన్నడు జరగనంత వైభవంగా మా వివాహం జరిగాక లక్ష్మీకరంగా మా ఇద్దరికి కుంకుమను ధరింపచేసి సుగంధాలు వెదజల్లే చందనాన్ని రాసి ఏనుగు అంబారీపై కూర్చోపెట్టి మంత్రజలం ప్రోక్షించి విల్లిపుత్తూరు తిరువీధులలో ఊరేగించారు తెలుసా సఖి అని 10వ పాసురంలో పులకించిపోయింది కుసుమకోమలి కోదై. ఇలా 10 పాసురాలలో తన కళ్యాణ వైభోగాన్ని తన చెలికి వివరించిన ఆండాలమ్మ తన స్వప్న వృత్తాంతాన్ని విన్నవారికి కలిగే ఫలం ఏమిటో ఈ చివరి పాసురంలో వివరించింది. విష్ణుచిత్తులుగా పుట్టి పెరియాళ్వార్గా విల్లిపుత్తూరులో ప్రసిద్ధికెక్కిన తండ్రికి బిడ్డగా పుట్టిన ఆండాల్ అనే నాకు కృష్ణుడిగా అవతరించి పశుల కాపరిల ఇంట్లో పెరిగి మధురాధీసుడిగా తన మహిమలు చూపిన శ్రీకృష్ణుడితో జరిగిన నా వివాహ వృత్తాంతాన్ని స్వచ్ఛమైన తమిళ మాతృకలో నేను పాడిన పాసురమాలను పాడినవారికి విన్నవారికి వివాహ శుభకార్యం జరిగి సత్సంతానం కలిగి సంతోషంగా జీవిస్తారు తెలిసిందా చెలి అని వారణమాయిరంలోని 11వ పాసురంలో వివరించారు. கோதை பிறந்த ஊர் கோவிந்தன் வாழ்மோர் சூதிமணி மாடத் தோன்றுமோர் நீதியாய் நல்ல பக்தர் வாழ்மோர் நான்மறைகள் ஊதுமோர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் பாதகங்கள் தீர்க்கும் பரமனடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயைந்தும் ஐந்தும் அறியாத மானிடரே வையும் சுமப்பது வம்பு திருவாடிப்பூரத்து செகத்துதித்தாள் வாழியே திருப்பாவை 30 செப்பினாள் வாழியே பெரியாழ்வார் பெற்றெடுத்த பெண் பிள்ளை வாழியே பெரும்பதூர் மாமுனிக்கும் பின்னானாள் வாழியே 143 அழைத்தாள் வாழியே உயிரரங்கற்கே கண்ணி யுகந்தளித்தாள் வாழியே மறுவாரும் திருமல்லி பலநாடு வாழியே வன்புதுவை நகர்கோதை மலர்ப்பதங்கள் வாழியே ராமானுஜாய திவ்யாஜ்ஞாம் வர்த்ததாம் அபிவர்த்ததாம் ஸ்ரீரங்கவாசினி பூயாம் நித்யஸ்ரீ நித்யமங்கலம். ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானாள் திருவடிகளே சரணம், யதிராஜா திருவடிகளே சரணம், ராமானுஜா திருவடிகளே சரணம்.
కృష్ణ కృష్ణ చిరునవ్వు చిందించవా చిన్ని కృష్ణ నా కోరిక మన్నించవా ముద్దుల కృష్ణ 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 దేవకి తనయుడిగా ఈ దివిలో అవతరించి యశోదానందనుడిగా లీలలు వినితరించి నీవే నా చేయి పట్టాలని పెరిగాను నిన్ను తలుచుకుని కృష్ణ 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 చిరునవ్వు చిందించవా చిన్ని కృష్ణ నా కోరిక మన్నించవా ముద్దుల కృష్ణ 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 కల్లుమన చిందులో వేసే చిన్ని కృష్ణ పట్టగలిగితే పట్టి చూడమని పరుగులు పెట్టే అల కృష్ణ భక్తికి కట్టుబడే భక్తవరదుడవని పరమాల వేసి పరించాను కృష్ణ 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 చిరునవ్వు చిందించా చిన్ని కృష్ణ నా కోరిక మన్నించవా ముద్దుల కృష్ణ 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 ఈ సంవత్సరం కూడా 30 రోజుల తిరుప్పావై పాసుర పారాయణ కార్యక్రమం నిర్విఘ్నంగా చేసేందుకు నన్ను మనసారా ఆశీర్వదించిన మా నాన్నమ్మ నళిని గారికి, నా తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ప్రతిరోజు మేము ప్రసారం చేసిన ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూసి మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం నా భావి విద్యా పురోగతికి కీలకమైన 10వ తరగతి పరీక్షను రాయబోతున్న నాకు మీరంతా మీ అమూల్యమైన ఆశీస్సును అందజేయాలని కోరుకుంటూ మళ్ళీ మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మీ ప్రజ్ఞా.